ప్రతిపక్షం మైనెట్5 న్యూస్ కి స్వాగతం. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన వేడుకలకు సైతం దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకలకు 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాగా సముద్రంలో అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత వైభవోపేతంగా మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4380 కిలోమీటర్ల మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమీర్, రణబీర్, ధోని వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినబడుతుంది. 10 లక్షల కోట్లకు అధిపతి అయిన అంబానీ మాత్రం తన కుమారుడి బరువు తగ్గించలేకపోవడం విధి వైచిత్రమే మరి అని సెటైర్లు సోషల్ మీడియాలో వినపడుతూనే ఉన్నాయి. ఏమైంది ఈ నగరానికి అనే యాడ్ సినిమా ఇంట్రడక్షన్ లో అందరూ చూసే ఉంటారు. అలా మదనపల్లి పట్టణానికి ఏమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓవైపు హత్యలు, మరోవైపు దొంగతనాలు. ప్రశాంత వాతావరణానికి విశ్రాంత ఊటీ నగరంగా పేరుగాంచిన మదనపల్లె ఆ ఖ్యాతి కోల్పోతుంది. రోజు రోజు క్రైమ్ రేటు పెరిగిపోయి స్థానికులను హడలెత్తిస్తుంది. ఇది పోలీసుల వైఫల్యమా, రాజకీయ నేతల ప్రోద్బలమా అని మేధావులు సైతం ముక్కును వేలేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ యువకుడిని పలువురు దుండగులు అతని ఇంట్లోనే అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన మరొకనే. పట్టణంలో వరుసగా 2-3 ఇళ్లలో పట్టపగలు జరిగిన దొంగతనాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మదనపల్లిలో పట్టపగలే దొంగల ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి, నగదును లూటీ చేశారు. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లిలోని రామిరెడ్డి లేఅవుట్లో ఉంటున్న ఇంటి యజమాని చంద్రశేఖర్ ఇంటికి తాళాలు వేసుకుని తన భార్య పిల్లలతో కలిసి స్థానిక రాజానగర్లో చనిపోయిన బంధువుల ఇంట్లో 11వ రోజు జరుపుకునే కర్మక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు పట్టపగలే తాళాలు పగలగొట్టి ఇంట్లోని బీరువా తెరిచి 1/2 కిలో బంగారం, 2 కిలోల వెండి, 1,50,000 నగదు లూటీ చేశారు. అలాగే స్థానిక కోళ్లబైలు రోడ్డులో కాపురం ఉంటున్న ఓబుల్ రెడ్డి ఇంటికి తాళం వేసుకుని పెద్దమండెంలో జరుగుతున్న జాతరకు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు తెరిచి ఇంట్లో ఉన్న వెండి, బంగారు నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యజమానులు దొంగలు చోరీలు చేయడాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం దొంగల ఆధారాల కోసం వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదుపై 1వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 2 ఇళ్ల చోరీ మరొకనే సోమవారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. సుధాకర్ అనే ఒక వీవర్ ఇంట్లో దొంగతనం చేసి 2 లక్షల విలువైన డబ్బు, నగలు దోచుకెళ్లినట్లు తెలుసుకుంది. వరుస చోరీలతో పోలీసులకు దొంగలు సవాల్ విసిరినట్లయింది. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం కోర్టులో గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపు. ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ కోర్టులో గంగమ్మ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిందన్నారు. మదనపల్లె ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గంగమ్మకు పూజలు గావించడం జరుగుతోందని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు గంగమ్మను ఆశ్రయించి కష్టాల నుండి గట్టెక్కించాలని కోరుకోవడం ఇక్కడి ప్రజల నమ్మకానికి నిదర్శనమని వివరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో దీపాలు వెలిగించి అమ్మవారి కటాక్షం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారని తెలియజేశారు. ఈ నెల 28 మంగళవారం రాత్రి తిరునాళ మరియు 29 బుధవారం పగలు తిరునాళ జరుగుతుందని, జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ ఏడాది ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ 15 రోజుల్లో కూడా ఆ పోతరాజు ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అందుకుని రేపు సాయంత్రం వరకు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము చాలా అద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా క్యూ లైన్లు అయితే ఏమి ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా భారీ ఎత్తున మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఏర్పాటు చేయడం, దానికి స్వచ్ఛంద సంస్థ APSUF అనే NGO వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి
అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆ రోజు బుధవారం ఉదయం 3 గంటల నుంచినే దాదాపు 3 గంటల నుంచినే అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి అన్ని ఏర్పాట్లు ఇప్పుడు మేము చేస్తున్నాం. వాటి ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆచారవంతంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరియు బండ మీద కమ్మపల్లి భక్తాదులకు నమస్కారము. ప్రతి సంవత్సరము కోట్ల గంగమ్మ జాతర అత్యంత వైభవంగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న చరిత్ర కలిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని కారణాల వల్ల, ఈ కరోనా కారణం వల్ల 2-3 సంవత్సరాలు సరిగ్గా నిర్వహించలేకపోయాము. కావున ఈ సంవత్సరము అత్యంత వైభవంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా 28వ తారీఖు మంగళవారము, 29వ తారీఖు బుధవారము 2 రోజులు జాతర నిర్వహించేదానికి కమిటీ సభ్యులు మరియు బండమింద కంపల్లి భక్తాదులు కలిసి నిశ్చయించినారు. కావున ఈ రోజుతో పోతు ఊరేగింపుని 15 రోజుల నుంచి పూజలు అందుకుంటూ ఉన్న పోతు ఊరేగింపు రేపటి తెల్లవారుతో ముగుస్తుంది. అంటే మంగళవారము రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించబడుతుంది. ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తాదులందరూ జ్యోతులు బాణాలు మోస్తారు. తర్వాత ఎవరి మొక్కులు వాళ్ళు తెరుచుకున్న తర్వాత బుధవారము రాత్రి తిరునాళ్ళ జరుగుతుంది. తిరునాళ్ళ అనంతరము అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత ఊరేగింపుగా వెళ్ళిన అమ్మవారిని జల్దిలో కలిపితే అక్కడికి కార్యక్రమం ముగుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ మదనపల్లికి సంబంధించిన భక్తాదులైతే ఏమి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులైతే ఏమి, మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా వస్తూనే ఉంటారు. కర్ణాటక నుంచి అయితే ఏమి, తమిళనాడు నుంచి అయితే ఏమి, హైదరాబాద్ నుంచి అయితే ఏమి. అందులో సెలవు దినాలు కావడం వల్ల చుట్టూ గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు. కాకపోతే ఈ 2-3 సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో కొంచెం. అనుక్షణం ప్రజల పక్షం. 995 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.